ఓం మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతం అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మ బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిత్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో ఉన్నాము. ఇందులో 7వ మంత్రాన్ని చూస్తున్నాము. 42వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మా సవిజ్ఞేయ. భాష్యంలో కొంత భాగాన్ని చూసి ఉన్నాం. చూసినటువంటి భాగాన్ని సంక్షిప్తంగా ఒక 2-3 స్లైడ్స్లో తద్వదపి ఆత్మని తురీయే ప్రతిషేధ ప్రవృత్తస్య విజ్ఞాన ప్రమాణస్య అధ్యారోపితాంతః ప్రజ్ఞత్వాది వివేకకరణే అనుపాదితాంతః ప్రజ్ఞత్వాది నివృత్తి వ్యతిరేకేణ నా వ్యాపారోపపత్తి. అంటే తెలుగులో చెప్పుకుంటే మరియు అదే విధముగా తద్వదపి విశ్వతేజస ప్రాజ్ఞులను నిషేధించుట అనే పనిలో ప్రవర్తించుచున్నటువంటి జ్ఞాన ప్రమాణమునకు అధ్యారోపము చేయబడినటువంటి అంతఃప్రజ్ఞాతులను వేరు చేయుట అనే ప్రక్రియలో అనవసరమైన అనభీష్టమైన అంతఃప్రజ్ఞాతులను తొలగించుట కంటే అన్యమైన వ్యాపారము చేయును అనే నిర్ణయము తురి ఆత్మ విషయమునందు పోసగదు. అంటే జ్ఞానం ఏమైనా ఏం చేస్తుంది? దాని మీద ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విశ్వతేజస ప్రాజ్ఞను నిషేధించడం చేస్తుంది. ఆ నిషేధించడం చేయగానే అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఆటోమేటిక్గా తెలుస్తుంది. దానికి వేరే కొత్తగా ఏం పని చేయక్కర్లేదు. తర్వాత అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ ప్రజ్ఞానఘన మొదలైన అవస్థలు తొలగిపోయినటువంటి అంటే అపవాదము చేయబడినటువంటి సమకాలే ఏవో అదే సమయంలో ఏ విధమైన వ్యవధానం లేకుండానే ప్రమాత ప్రమేయము ప్రమాణము అనే త్రిపుటిగా చెప్పుకునే అనాత్మయంతలి ద్వైత నివృత్తి ప్రమాతృత్వాది ద్వైత నివృత్తి అన్నారు కలుగుతుంది. అంటే ప్రమాత ప్రమేయము ప్రమాణం అనేవి ఎప్పుడైతే 3 అవస్థలను అపవాదం చేసామో అవన్నీ పోతాయి. సకల అధ్యారోపాలను తొలగిస్తే ద్వైతరాహిత్యమైనటువంటి ఏకత్వమే ఉంటుంది. ఇదే విషయం గౌడపాదాచార్యుల వారు మనకు 18వ కారికలో చెప్పబోతున్నారు. విశ్వ తేజస ప్రాజ్ఞ అనే అవస్థలలోని అనభీష్టమైన అనాత్మను నిరాకరించి పూర్ణ చైతన్య తురియ ఆత్మను తెలిసిన తరుణంలోనే ద్వైతము నానాత్వము భిన్నత్వము మరి ఉండవు. జ్ఞాతే ద్వైతం న విద్యతే అని ఈ అధ్యాయంలోనే 18వ కారికలో రాబోతోంది. ఇంకా జ్ఞానానికి ద్వైతమును నివారించుట అనే క్షణకాలము కంటే ఎక్కువసేపు ఆ జ్ఞానం ఉండవలసిన పని లేదు. ఒకవేళ ఇంకా జ్ఞానం అలా ఉన్నది, ప్రమాణం అలా ఉన్నది అని చెప్తే అప్పుడు నేను తురియము అనేటి ఒకటి, నేను తురియమును తెలుసుకున్నాను అనేటి ఇంకోటి, 2 ఉంటాయి. కాబట్టి ద్వైత నివృత్తి కోసం మళ్ళీ ఇంకా ప్రమాణాలు చెప్తూనే ఉండాలి. అనవస్థా దోషం ఏర్పడుతుంది. ఇన్ఫైనట్ రిగ్రెస్. నేను తురియము అని తెలిసిన మరుక్షణమే నేను తురియమని తెలుసుకున్నాను అనేటటువంటిది ఉండదు. నోయర్హుడ్ ఈ సంసార.
అందువలన అనాత్మను నిరాకరించడం అనే జ్ఞాన ప్రమాణము ఆ పనిని చేసిన తక్షణమే అదే తరుణంలోనే ఆత్మయందు అధ్యారోపించబడినటువంటి అంతఃప్రజ్ఞ మొదలైన అనర్థములన్నీ తొలగిపోతున్నాయి అంటూ సిద్ధించింది. ఇదే ఇక్కడున్న విచారణకు తాత్పర్యం. ఇంత పూర్వరంగం చెప్పిన తరువాత ఇప్పుడు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక్కొక్క పదాన్ని, ఆ మంత్రంలో ఉన్న పదాలను తీసుకుని ఈరోజు విశ్లేషిస్తున్నారు. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం, అది కదా మంత్రము. నా అంతఃప్రజ్ఞం అంటే ఇది తేజస ప్రతిషేధ. ఇది తేజస్సుడు అనేటటువంటి రోల్ని నిరాకరిస్తుంది. తేజస్సుడిని నిరాకరిస్తుందంటే తేజస్సుడు కంటే వేరుగా ఎక్కడో నాలుగవదిగా ఉన్నదని కాదు. తేజస్సునిలోని అనాత్మ పార్ట్ కాకుండా చైతన్యం పార్ట్ ఉండనే ఉంది. మనం నిషేధించేది ఏమిటి? అనాత్మ పార్టు లేక ఈ మిథ్యా భాగాన్ని నిషేధిస్తుంది. నా బహిష్ప్రజ్ఞం అంటే విశ్వ ప్రతిషేధ. బహిష్ప్రజ్ఞ కలిగిన వాడు విశ్వడు. విశ్వడిని ప్రతిషేధం చేశాం అంటే విశ్వని యొక్క అనుభవాలు, ఈ సవిశేష జ్ఞానాన్ని ప్రతిషేధం చేశాం. నా ఉభయత ప్రజ్ఞం అంటే జాగ్రత్త స్వప్నయో అంతరాలావస్థ అన్నారు. ద ఇన్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ జాగ్రత్త అండ్ సుషుప్తి అంటే జాగ్రత్త అండ్ స్వప్నానికి మధ్యన ఉండేటటువంటి అంతరాలావస్థను కూడా ప్రతిషేధం చేసినట్టయింది. నా ప్రజ్ఞాన ఘనం అంటే సుషుప్తావస్థను ప్రతిషేధం చేశాం. బీజభావ అవివేక రూపత్వాత్. నా ప్రజ్ఞం అంటే సమష్టి ప్రజ్ఞను, అంటే ఎవడు సర్వజ్ఞుడు అంటున్నామో ఈశ్వరుణ్ణి, ఆ ప్రమాత్రం కూడా తీసేశాము. యుగపత్ సర్వ విషయ ప్రజ్ఞాతృత్వ విషయ ప్రతిషేధ. నా అప్రజ్ఞం అంటే ఇది చైతన్యమే కానీ జడము కాదు. ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముందు చెప్పుకున్న మూలమంత్రం వివరణలో మళ్ళీ ఈయన గారి భాష్యం ఏం చెప్తున్నారో గురుగారి భాష్యంతో పాటు మళ్ళీ చూస్తాం. 7వ మంత్రం వివరణకు అనేక విషయాలను ముందు బోధించి, పండు కోయడం, లేకపోతే ఘటం మీద ఉన్నటువంటి చీకటి ఆవరణ, ఇవన్నీ బోధించి జ్ఞానం అనేది కారకము కాదు, జ్ఞానం అనేది జ్ఞానము అక్కడ ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంతే తప్ప వేరే ఒక కార్యాన్ని చేసే పని లేదు అంటూ చాలా విస్తృతంగా బోధించారు. ఇక మేట ఒక్కొక్క మంత్రంలో ఉన్న పదాన్ని, ఒక్కొక్క పదాన్ని తీసుకొని చెప్తున్నారు. 7వ మంత్రం ప్రత్యేకత ఏమిటి? 7వ మంత్రం ఏమన్నాము? ఒక ముఖ్యమైనటువంటి ప్రమాణము అన్నాం. ప్రమాణం ఏం చేస్తుంది? ప్రమాణం అంటే కన్ను. ఈ కన్ను ఏం చేస్తుంది? ఏదైనా విషయాన్ని, ప్రమేయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ ప్రమాణము ఏ ప్రమేయాన్ని తెలియజేయదు. ఈ ప్రమాణం మరి దేనికి? బ్రహ్మని విధిముఖంగా బోధించడం లేదు, నిషేధముఖంగా చెప్తున్నా. అంటే ఇక్కడ ఇది ప్రమాణంగా వ్యవహరిస్తున్నప్పటికీ అక్కడ ప్రమేయంగా బ్రహ్మ లేదు. అంటే సకల ప్రమేయాలను ఛేదించడం ద్వారా, వాటిని అపవాదం చేయడం ద్వారానే బ్రహ్మను బోధిస్తుంది. ఇటువంటి ప్రమాణము ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఏదైనా ఒక ప్రమాణం తీసుకున్నామంటే అది ఒక ప్రమేయాన్ని, ఒక ఆబ్జెక్ట్ని, ఒక ఎక్స్పీరియన్స్ని, ఒక పర్సన్ని రివీల్ చేస్తుంది. ఈ మంత్రం 7వ మంత్రం అనే ప్రమాణం ఏం చేస్తుంది? బ్రహ్మను డైరెక్ట్గా రివీల్ చేయదు, ప్రమేయంగా రివీల్ చేయదు. బ్రహ్మను మరి ఎలా చేస్తుంది? విధిముఖంగా చేయకుండా నిషేధముఖంగా బ్రహ్మ ఇది అని మనకు బోధిస్తుంది. తురియము నేనే అని తెలుసుకునేటటువంటి ప్రమాణం. అంటే ప్రమేయముగా చూపించేటటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రమాణం వలన తురియం నేనే, దృగేవ నతు దృశ్యతే, ఉన్నది ఒక్క దృక్కే, దృశ్యము లేదు. ఇది ఏ ప్రమేయాన్ని రివీల్ చేయటం లేదు. దెన్ వాట్ ఈస్ ఇట్? నో తురియం నాలెడ్జ్ ఈజ్ పాసిబుల్. తురియన్ తెలుసుకున్నాను అనేటటువంటి స్థితి ఉండదు. అదర్ దాన్ క్లెయిమింగ్ ఐఎమ్ తురియం. అహమేవ అహం, నేను తురియం అనడం తప్ప, నేను తురియాన్ని ఈ విధంగా తెలుసుకున్నాను, ఈ ప్రమేయంగా తెలుసుకున్నాను, ఈ వస్తువుగా తెలుసుకున్నాను, లేకపోతే సింపుల్గా నేను తెలుసుకున్నాను అనడానికి కూడా ఉండదు. ఒక్కొక్క పదాన్ని ఇటువంటి ఉత్తమమైనటువంటి లోతైన మంత్రం గురించి వివేచన చేస్తున్నారు. నా అంతఃప్రజ్ఞం అని మొదటి మాట ఉపనిషత్ మంత్రంలో. ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నవి ఉపనిషత్తులో ఉన్నటువంటి మాటలు. మిగతావన్నీ భగవత్పాదుల వారి విశ్లేషణ. తేజస ప్రతిషేధ అన్నారు. అంటే అంతఃప్రజ్ఞ కలిగిన వారెవరు? మనం చెప్పారు 3వ మంత్రంలో తేజస్సుడు అంతఃప్రజ్ఞ కలిగిన వాడు. 3, 4 మంత్రంలో ఎక్కడ చెప్పారు. అంటే అంతఃప్రజ్ఞ కలిగినటువంటి తేజస్సుని ప్రతిషేధం చేస్తున్నాము. అంటే స్వప్న అభిమాని అయినటువంటి తేజస్సుడు కాడు.
అంటే ఈ మరి తురియం తేజస్సుడు కాకుండా తేజస్సుడికి విలక్షణంగా నాలుగో వాడిగా కూర్చున్నాడా? లేదు. ఆ తురియం తేజస్సునిలోనే ఉంది. తేజస్సుని యొక్క తేజస్సు అనుభవాలను విస్మరిస్తే, వాటిని తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి నిర్విశేష చైతన్యమే తురీయం. చేత ఇక్కడ ఆ, ప్రతిషేధం చేస్తున్నాము అంటే మిథ్యా భాగాన్నే ప్రతిషేధం చేస్తున్నాం తప్ప ఒరిజినల్ భాగాన్ని మనం ప్రతిషేధము చేయుట లేదు. దీనినే జహద్ అజహ లక్షణము లేక భాగత్యాగ లక్షణము. నహి బహిప్రజ్ఞం అని అనుకోండి. అంటే విశ్వప్రతిషేధ, బహిప్రజ్ఞ కలిగిన వారు ఎవరు? విశ్వడు. ఆ విశ్వడు నేను ప్రతిషేధం చేస్తున్నాను. అంటే జాగ్రత్త విశ్వడు ఈ బహిప్రజ్ఞ కాదు. తురియము జాగ్రత్త విశ్వడు కాదు. బహిప్రజ్ఞ జాగ్రత్త విశ్వడు, కానీ తురియము జాగ్రత్త విశ్వడు కాదు. జాగ్రత్త విశ్వడు కాడు అంటే విశ్వని తోసిపుస్తున్నామా? విశ్వడు ఉన్నాడు. విశ్వనులోని యొక్క మిథ్యానుభవాలు తీసివేయగా minus the wakerhood, whatever consciousness is remaining, that is the turiya. What we are negating? The wakerhood, the dreamerhood, and the sleeperhood. ఈ హుడ్డుల్ని నెగెట్ చేస్తూ. ఓకే. నా ఉభయత ప్రజ్ఞం. ఉభయత ప్రజ్ఞం అంటే జాగ్రత్త స్వప్నయో అంతరాల అవస్థ ప్రతిషేధ అన్నారు. అంతరాల అవస్థ, ఇన్ బిట్వీన్ స్టేట్. అంతరాల అవస్థ అన్నదానికి ఇంటర్మీడియరీ స్టేట్. అంటే పూర్తి మెళకువ కాదు, పూర్తి సుషుప్తి కాదు, అటువంటి స్వప్నము కాదు. అటువంటి చెరుపు మరుపు స్థితి ఏది ఉంటుందో మనకు ఉంటుంది. చూడండి, పొద్దున్నే లేవంగానే కళ్ళు తెరిచి ఇంకా మనం మామూలుగా మన దైనందిక జీవితంలో పడడానికి ముందు కొన్ని క్షణాల పాటు 1 or 2 minutes అది జాగ్రత్త తెలియదు, నిద్ర తెలియదు, స్వప్నమో తెలియదు, అటువంటి అవస్థలో ఉంటాం. దానిని ఉభయత ప్రజ్ఞం అని ఇక్కడ ఉపనిషత్తు చెప్తుంది. అటువంటిది కూడా కాదు. నా ఉభయత ప్రజ్ఞం అంటే జాగ్రత్త స్వప్నయో అంతరాలావస్థ ప్రతిషేధ. ద ఇంటర్మీడియట్ స్టేట్ హాజ్ ఆల్సో రూల్డ్ అవుట్. సో సంబడి మే థింక్ ఆ జాగ్రత్త కాదన్నారు, ఆ స్వప్నం కాదన్నారు, సుషుప్తి కాదన్నారు, కానీ తెల్లారుజామున నాకు ఏదో చెరుపు మరుపు స్థితిలో నాకు ఏదో అనుభవం కలిగింది, అదే తురియమా అని అనుకుంటారు. అది కూడా కాదు. నా ప్రజ్ఞాన ఘనం, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రజ్ఞాన ఘనం అంటే ఏమిటి? సుషుప్తావస్థ ప్రతిషేధ. సుషుప్తావస్థను నిషేధించడం అయినది. సుషుప్తావస్థ ఎవడు? సుప్త పురుషుడు. సుప్త పురుషుడు అనేటటువంటి వాడు ప్రాజ్ఞుడు. ఆ ప్రాజ్ఞుడు ఈ తురియం కాదు అని చెప్తున్నారు. సుప్త పురుషుడైనటువంటి ప్రాజ్ఞుడు తురియము కాదు. ఎందుకు ప్రాజ్ఞుడు తురియం కాదు? ప్రాజ్ఞుడు అనేవాడు ఆ స్థితిలో ఏమిటి? సకల సవిశేష జ్ఞానములు విత్డ్రా అయిపోయి, కండెన్స్ అయిపోయి, మొద్దయిపోయి బీజరూపంగా ప్రాజ్ఞులో ఉన్నాయి. మళ్ళీ రేపు పొద్దున లేస్తే అవన్నీ అంకురిస్తాయి, చిగురిస్తాయి, మొలకెత్తుతాయి. సో సో 7వ మంత్రంలో అనేక విషయాల్ని బోధించిన తర్వాత గురుగారు ఒక్కొక్క పదాన్ని తీసుకుని చెప్తున్నారు. నా అంతఃప్రజ్ఞం అన్నారు. అంటే అంతఃప్రజ్ఞ కాదు. అంతఃప్రజ్ఞ ఎవరు? తైజస్సుడు. అంటే తైజస్సుడిని ప్రతిషేధం చేస్తున్నారు. అంటే స్వప్న తైజస్సుడు కాదు. కాదు అన్నప్పుడల్లా మనం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి తైజస్సుని యొక్క అనుభవాలను కాదంటున్నారు, కానీ అండర్లయింగ్ చైతన్యం తుర్యమేమండి. నా బహిప్రజ్ఞం అంటే విశ్వ ప్రతిషేధ. జాగ్రత్త విశ్వడు కాదు. జాగ్రత్త విశ్వడు కాదు అంటే జాగ్రత్త విశ్వని యొక్క ప్రమాత ప్రమేయాలు కాదు అని అర్థం. అలాగే ఉభయత ప్రజ్ఞం అన్నారు. అంటే జాగ్రత్త స్వప్నయో అంతరాలావస్థ ప్రతిషేధ. అక్కడ ఇన్ బిట్వీన్ స్టేట్ కూడా కాదు. చెరుపు మరుపు స్థితి కాదు. ప్రజ్ఞాన ఘనం అన్నది మనం విస్తారంగా 6వ మంత్రంలో చదువుకున్నాం. ప్రజ్ఞాన ఘనం అంటే ఏమిటి? సుషుప్త అవస్థలోనున్నటువంటి పురుషుని, అభిమాన పురుషుని పేరు ప్రజ్ఞుడు. ప్రాజ్ఞుడు, ప్రజ్ఞాన ఘనం అంటాం. ఆయన అది సుషుప్త అవస్థ ప్రతిషేధం. దాన్ని కూడా నిరాకరించడం అయినది. సుప్త పురుషుడు అనేటటువంటి ప్రాజ్ఞుడు కూడా ఈ తురియము కాదు. ప్రజ్ఞానము అంటే ఇక్కడ వృత్తి జ్ఞానము లేక సవిశేష జ్ఞానము అని తెలుసుకోవాలి. లాస్ట్ టైం కూడా అడిగారు ఎవరో, ప్రజ్ఞాన ఘనం కాదు, ప్రజ్ఞ కాదు అంటున్నారని. రెండు క్లియర్గా తెలుసుకోండి. ప్రజ్ఞాన ఘనం అంటే సుప్త పురుషుడైన ప్రాజ్ఞుడు కాదు. సుప్త పురుషుడైన ప్రాజ్ఞుని యందు వృత్తి జ్ఞానము, సవిశేష జ్ఞానము ముద్దగట్టుకుపోయి ఇది అది ఏమీ తెలియనటువంటి
ఒక బీజ స్థితిలో ఉన్నటువంటిది. ప్రజ్ఞానం తురియం బ్రహ్మ అని ఇక్కడ అర్థం కాదు. అంటే ఇట్ ఈస్ ఎ డిఫరెన్షియేటెడ్ జ్ఞానం. ఎక్కడ? ప్రజ్ఞాన ఘనంలో. ఆ ప్రజ్ఞాన ఘనము తురియం కాదు. నా ప్రజ్ఞాన ఘనం అంటే సవిశేష జ్ఞానాలన్నీ ముద్ద కట్టినటువంటి బీజ స్థితి. ఇది నిర్విశేష చైతన్యం కాదని నిరాకరించడం లేదు. నిర్విశేష చైతన్యం నిరూపించాలి. ఏం చెప్తున్నారు భాష్యంలో? బీజభావ అవివేక రూపం. బీజభావములోనున్న అవివేకము, ఏమీ తేడా తెలియనటువంటి స్వప్నము లేదు, అటు జాగ్రత్త లేదు, ఇటు విష్ణుని అనుభవాలు లేవు, అటు తేజస్సుని అనుభవాలు లేవు, ఇంద్రియాల అనుభవాలు లేవు, మనస్సు అనుభవాలు లేవు. ఏ తేడాలు తెలియనటువంటి అజ్ఞాన రూపమైన బీజభావంలో ఉన్న స్థితి. నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతి అన్నారు కదా. అతడే బీజభావ అవివేక రూపత్వాత్ ప్రజ్ఞాన ఘనం. అటువంటి ప్రజ్ఞాన ఘనం కూడా తురియం కాదు. తరువాత ఘనం అనే పదంలో సుషుప్తిలో సకల సవిశేష విజ్ఞానాలు, సవిశేష జ్ఞానాలన్నీ కూడా తెలియకుండా ముద్దగట్టిపోయినటువంటి స్టేట్. బీజభావము. బీజం అంటే సీడ్. బీజం దేనికి బీజము? ఫర్ వాట్? జాగ్రత్త స్వప్న అనే కార్యావస్థలకు బీజము. ఇక్కడ మూడు అవస్థలు ఉన్నాయి, జాగ్రత్తగా పట్టుకోండి. సుషుప్తి అవస్థ కారణావస్థ, స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ కార్యావస్థలు, సుషుప్తి అవస్థ బీజావస్థ, కారణము నుంచి కార్యంలోకి. అందుకే కారణ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే కారణ బ్రహ్మము. ఆ కారణ బ్రహ్మము లేక కారణ అవస్థ నుంచి కార్యావస్థ అయినటువంటి జాగ్రత్త స్వప్నాలు కలుగుతున్నాయి. సుషుప్తిలో కార్యావస్థలో వ్యష్టిలో అలా ఉన్నాడు సీడ్ రూపంలో. కార్యావస్థ అనేటువంటి సుషుప్తి అనేది అద్వైత స్థితి. నౌ దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆనందగిరి జీ హీఈస్ మేకింగ్ ఎ బ్యూటిఫుల్ డిస్టింక్షన్ బిట్వీన్ అద్వైత స్థితి అండ్ అద్వైత జ్ఞానం. మనం ఇక ప్రతిరోజు పడుకున్నాం, నిద్రలో ఉన్నాం. నిద్రలో ఉన్నప్పుడు ఏ విధమైన జాగ్రత్త అనుభవాలు లేవు, ఏ విధమైన స్వప్న అనుభవాలు లేవు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? జాగ్రత్త అనుభవాలు కానిది, స్వప్నానుభవాలు కానిది. ఆ రెండూ లేనిది మరి సుషుప్తి బ్రహ్మమే అవ్వాలి కదా. కాదు. ఎందుకు కాదు అంటే అది అద్వైతంగా ఉన్నటువంటి స్థితియే కానీ బీజ రూపంలో ఈ జాగ్రత్త విశ్వడు అక్కడ ఉన్నారు. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వస్తారు. అంచేత ఏమీ తెలియని కారణావస్థలో ఉంది. ఆ కారణావస్థను కూడా దాటితేనే తుర్యం వస్తుంది. అదే అద్వయ జ్ఞానము లేక అద్వయం. సుషుప్తి అద్వైత స్థితి, అద్వైత జ్ఞానము కాదు. అద్వయం అనేటటువంటి ఒక అనుభవము కాదు. ఇక్కడ ఇంకా ద్వైతం ఉన్నది. ఏ రూపంలో ఉన్నది? కారణ రూపంలో ఉంది, బీజ రూపంలో ఉంది. ఇది అబ్సల్యూట్ తురియ అద్వైత అనుభవం కాదు. ఎందుకు కాదు? మరొక రీజను, అద్వైత అనుభవం సుషుప్తిలో కానీ స్వప్నంలో కానీ తెలిసేది కాదు. జాగ్రత్తలోనే కలగాలి అద్వైత అనుభవం. సుషుప్తిని పట్టుకుని ఇది అద్వైత అనుభవం పొందిన స్థితి అని చెప్పకూడదు. అందుకే సమాధిలోకి వెళ్ళారనుకోండి, ఒక ఆయన నిర్వికల్ప సమాధి అనేటటువంటిది అష్టాంగ యోగంలో వాళ్ళు ఒక 6 రోజులు 5 రోజులు 2 రోజులు 1 రోజు కొన్ని గంటలు ఈ మనసు ఇంద్రియాలను పనిచేయనివ్వకుండా రిస్ట్రెయిన్ చేసి వాటి యొక్క వృత్తులేవి మనసులో చొరకుండా పూర్తిగా ఈ సవిశేష జ్ఞానాలు లేకుండా ఉంటారు. అయితే సవిశేష జ్ఞానాల యొక్క బీజ రూపం సుషుప్తిలో ఉన్నట్టే సమాధిలో కూడా ఉంటుంది. సమాధి నుంచి బయటకు రాగానే మళ్ళీ ఆ బీజ రూపంలో ఉన్నది బయటకు వస్తుంది. కాబట్టి అది అద్వైత స్థితియే కానీ అది అద్వైత అనుభవము కాదు. కలిగేది అద్వైత స్థితి, అంతేకాని అద్వైత అనుభవం కాదు. చేత సుషుప్తి సమాధి ధ్యానంలో కూడా, ధ్యానంలో ఏం చేస్తాం? మనసుని ఏకాగ్రపరుస్తాం. ఏకాగ్రపరిచి సకల బుద్ధి వృత్తులను నివృత్తి చేస్తాం. అప్పుడేమవుతుంది? ఏ విధమైన ఇది అనేటటువంటి అనుభవం ఉండదు. ఆ ధ్యానంలోంచి బయటకు రాగానే మళ్ళీ అన్ని ద్వైత అనుభవాలు కలుగుతుంటాయి. కాబట్టి డీప్ మెడిటేషన్ ఆర్ సమాధి ఆర్ సుషుప్తి ఆర్ నాట్ అద్వైత అనుభవ ఆర్ అద్వయం ఆర్ అద్వయ జ్ఞానం. దే ఆర్ ఓన్లీ అద్వైత టెంపరరీ అద్వైత స్థితి, ఎ ట్రాన్సియంట్ బీజ స్టేట్. మళ్ళీ అవి అంకురిస్తాయి.
అద్వైతానుభూతి అనేది వేరు. అది జాగ్రత్తలోనే కలగాలి. దానికోసం సమాధిలోనికి పోనక్కర్లేదు, డీప్ మెడిటేషన్ అక్కర్లేదు, సుషుప్తి అంతకంటే కాదు. అలా అయితే ప్రతివారు సుషుప్తిలో అద్వైతం అనుభవించేస్తారు కదా. నా ప్రజ్ఞం అన్నారు నెక్స్ట్. ఇందాకలు ఏమన్నారు? ప్రజ్ఞాన ఘనం అనేటటువంటిది అద్వైత స్థితి, కానీ అద్వైత అనుభూతి కాదు. అద్వైత స్థితికి అద్వైత అనుభూతికి ఏమిటి తేడా? అద్వైత స్థితి కారణ రూపము, బీజ రూపము. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళా అంకురిస్తుంది, మళ్ళీ జాగ్రత్తలోకి పోతుంది. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమిటి? సుషుప్తి, సమాధి, ధ్యానము, ఎనస్థీషియా, ఆల్కహాలిక్ ఇనెబ్రియేషను, ఇవన్నీ కూడా అటువంటి స్థితిలే. అక్కడ వాళ్ళు ఏమో అద్వైత బ్రహ్మ అయిపోలే, ఉంటే అద్వైత స్థితిలో ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. అంటే సుషుప్తి జ్ఞానం, సుషుప్తిలో ఏ స్వప్న జ్ఞానం కానీ విశ్వని జ్ఞానం కానీ లేవు, కానీ మళ్ళీ పుడతాయి. కాబట్టి ఇవి అద్వైత అనుభవము కాదు, అద్వైత స్థితి మాత్రమే అని చాలా క్లియర్గా ఆనందగిరి చెప్పారు. దేని గురించి? ప్రజ్ఞాన ఘనం గురించి. ఇక గురుగారు ఏమంటున్నారు చూడండి, నా ప్రజ్ఞం అన్నారు. అంటే నా ప్రజ్ఞం అంటే ఇది ప్రజ్ఞానం బ్రహ్మ కూడా కాదా అని ఒక అనుమానం వస్తుంది. ప్రజ్ఞం అంటే ఆయన ఏంటంటున్నారంటే సమష్టి సవిశేష జ్ఞానంట. ప్రజ్ఞాన ఘనం అంటే ఏమిటి? వ్యష్టిలోనున్న సుషుప్తావస్థలో ఉన్నటువంటి బీజస్థితి. ప్రజ్ఞం అంటే సమష్టి సవిశేష జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, ఇగో ఈ ప్లానెట్స్ అన్నీ ఇలా తిరుగుతున్నాయి, ఆ భూమి ఏమో ఆకర్షణ శక్తి ఉన్నది, ఎన్నో రకములైనటువంటి విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, వాటికి ఎంతో జ్ఞానము. ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్. దట్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఈ సవిశేషం ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ నిర్విశేషం. ఆ సవిశేష కాస్మిక్ ఇంటెలిజెన్స్, ద రిఫ్లెక్టెడ్ కాస్మిక్ కాన్షియస్నెస్ అనండి, రిఫ్లెక్టెడ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనండి, నాట్ ది ఒరిజినల్ వన్. అది ప్రజ్ఞ. ఈ తురియం అనేది నా ప్రజ్ఞం. అంటే ఇక్కడ ఏమిటి నిషేధించారు? సమష్టి రూపమైనటువంటి విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడును కూడా కాదు అని చెప్తున్నారు. అంటే విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు అనేవారు వాళ్ళు ప్రమాతలే. వాళ్ళు ఏమిటి? సమష్టి ప్రమాత. ఆ సమష్టి ప్రమాత స్థానం కూడా కాదు. నా ప్రజ్ఞం అనడంలో సవిశేష జ్ఞానం కాదు అని మనం చెప్పుకున్నాం. సవిశేష జ్ఞానం కాదు సరే, సమష్టి సవిశేష జ్ఞానం అని తెలుసుకో అంటున్నారు. విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు కూడా నా ప్రజ్ఞం అన్నారు. సో ఇక్కడతో ప్రమాతలను తోసిపుచ్చడం అయింది. ప్రమాతృత్రయ విలక్షణం అని తెలుసుకున్నాం. నా ప్రజ్ఞం అంటే సమష్టి సవిశేష జ్ఞానమైన విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు అనేటటువంటి ప్రమాతలు కాదు అని తెలిసింది. తురియం ఈజ్ నెయిదర్ ద నోయర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ లైక్ మీ, అంటే అల్పజ్ఞుడు కాదు, నాట్ ది నోయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ది సర్వజ్ఞ ఈశ్వర. తురియం ఈజ్ నాట్ ది జీవునిలో ఉన్నటువంటి అల్పజ్ఞ బుద్ధి కాదు, అల్పజ్ఞ అనుభవము కాదు, సమష్టిలో ఉన్న ఈశ్వరుడు అనేటటువంటి ప్రమాత కూడా కాదు. ఇట్ ఈస్ నెయిదర్ ఏ స్మాల్ నోయర్ నార్ ఎన్ ఆల్ నోయర్. ఇట్ ఈస్ నెయిదర్ ఏ స్మాల్ నోయర్ అంటే ఇది, ఆల్ నోయర్ అంటే సర్వజ్ఞ అంటే ఈశ్వరు, అది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఏ నాట్ ఏ నోయర్. తురియమను లేక ఆత్మ అనేది దానికి నోయర్ స్టేటసే లేదు, అది ఏది తెలుసుకోదు. సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఏమైనా తెలుసుకుంటుందా? అది తెలుసుకోవటం లేదు కదా. నా అప్రజ్ఞం, చైతన్యము కానీ చైతన్యము లేని జడ వస్తువు కాదు. ఇలా చెప్పామనుకోండి, నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ఉభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, నా అప్రజ్ఞ, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం అంటే అలాంటిది ఏది లేదు కాబోసు, ఇది ఒక జడమైనటువంటిది ఏదో అయి ఉండవచ్చు అనే భావన రావచ్చు. వెంటనే ఉపనిషత్తు నా అప్రజ్ఞం అంటే జడ వస్తువు కాదు, చైతన్యము కాకుండా చైతన్యం లేకుండా ఉన్నటువంటి జడము కాదు. తురియం ఈజ్ నాట్ ఇన్సెంటియంట్. సెంటియన్స్ అంటే చైతన్యం. అల్పజ్ఞుడైన జీవుడు వాడు యొక్క మూడు వేషాలు కాదు. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు, సమష్టి ఈశ్వరుని యొక్క విరాట్, హిరణ్యగర్భ, బ్రహ్మ, ఈశ్వరుడు అనే మూడు వేషాలు కాదు. ఎందుకు? జీవుని యొక్క మూడు వేషాలు విశ్వ, తేజస్సు, అప్రాజ్ఞ,
అక్కడ సమష్టి యొక్క మూడు వేషాలు విరాట్, హిరణ్యగర్భ, బ్రహ్మ, ఈశ్వరుడు అనేవన్నీ వేషాలు. ప్రతిబింబిత చైతన్యములు, అనేక రకములైన ప్రతిబింబిత చైతన్యములు లేక చేతనలు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, నాట్ ద ఒరిజినల్ కాన్షియస్నెస్. అయితే ఇవేవి కాదంటే ఇది జడమా? జడము కాదు. వాట్ ఈస్ తురియం? తురియం ఈజ్ వేకర్హుడ్, డ్రీమర్హుడ్, స్లీపర్హుడ్ ఆర్ నెగేటెడ్, ప్లస్ సమష్టి విరాట్, హిరణ్యగర్భ, బ్రహ్మ, ఈశ్వర ప్రమాత స్టేట్ కూడా నెగేటెడ్. అంటే మూడు ప్లస్ మూడు, మూడేమో వ్యష్టిలోను, మూడు సమష్టిలోను. ఈ ఆరు రకాలైనటువంటి ప్రమాతలు. ఈ ప్రమాతలను చూపించి ఈ ప్రమాతృత్రయ ఇంటూ టూ, ప్రా ఈ ఆరు రకాల ప్రమాతల యొక్క అవ అతీతమైన స్థితి అని చెప్పి, వ్యష్టి సమష్టి ఈ రెండింటిలో అనుభవం అవుతున్నది ఏమిటి? రిఫ్లెక్టెడ్ కాన్షియస్, ప్రతిబింబ చైతన్యం. దానినే చేతన అంటాం. ఈ ప్రతిబింబ చైతన్యానికి ఏదైనా ఆధారం ఉండాలి కదా. ఆ ఆధారమే అధిష్టానమే తురియం. ప్రతిబింబ చైతన్యం అనేది ఒక సెకండ్ కొంతసేపు ఉంటుంది, కొంతసేపు పోతుంది. ఈ విధంగా తాత్కాలికంగా ఉండిపోయేదానికి, అంటే ఏ విధంగా మిథ్యాసత్వానికి తాడనేది ఆధారంగా ఉందో, ఈ ప్రతిబింబిత చైతన్య రూపమైన వ్యష్టి సమష్టి అనేవన్నీ కూడా అధిష్టానమైనటువంటి తుర్యము మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే అధిష్టానము లేక దానినే ఆయతనము లేక సబ్స్ట్రాటం లేక తురియము అంటారు. ఒక ప్రాబ్లం వచ్చింది, పెద్ద ప్రాబ్లం. సరేనండి, సర్పము రజ్జువు దగ్గర నాకు అర్థమవుతుంది. లైట్ వేస్తే సర్పం లేదు కదా, సర్పం లేదు కాబట్టి అక్కడ నిజంగానే ముందు కూడా లేదు, ఓన్లీ నా భ్రాంతి అని అర్థమైపోతుంది. మరి ఈ అవస్థలు అలా కాదే, నాకు రోజు అనుభవం అవుతున్నాయి. నేను జాగ్రత్తలో ఎన్ని పనులు చేస్తున్నాను. అధ్యయన భారతిలో క్లాస్ అవుతోంది, ఇంతమంది కూర్చుంటున్నారు, కరెంటు పోతే తెలుస్తోంది, ఇంటర్నెట్ పోతే తెలుస్తోంది. ఇవన్నీ నాకు అనుభవాలు ఉన్నాయి. అలాగే స్వప్నంలో రకరకాల కళలు కొంటున్నాను. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత బాగా నిద్రపోయానని చెప్తున్నాను. ఈ అవస్థల అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలు ఉన్నవి లేవని ఎలా త్రోసిపుచ్చడం అనేది పెద్ద సమస్య. అదే పూర్వపక్షం వాళ్ళు లే లేవనెత్తుతున్నారు. కథం పునః పునః అయితే కానీ తర్వాత, ఇన్ దట్ కేస్ పునః అంటే హ్యావింగ్ సెడ్ వాట్ యు హ్యావ్ సెడ్, కథం అంతఃప్రజ్ఞత్వాదీనాం, అంతఃప్రజ్ఞ మొదలైనటువంటివి ఆత్మని గమ్యమానానాం, గమ్యమాన ఆత్మని అంటే నాయందు అని, సచ్చిదానంద ఆత్మని కాదు. ఆత్మని అంటే ఈ జీవుని యందు, గమ్యమానానాం అంటే అవగమ్యమానానాం, తెలియబడుతున్న, ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి. ఏమిటి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి? అంతఃప్రజ్ఞ, ప్రజ్ఞత్వ ఆధీనం, అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ మొదలైనవన్నీ అవగమ్యం అవుతున్నాయి, తెలియవస్తున్నాయి. ఎక్కడ? ఆత్మని నాకు తెలియవస్తున్నాయి, నా యందు తెలియవస్తున్నాయి. అసత్వం గమ్యతే కథం? దీన్ని అసత్వం లేదు అని ఎలా చెప్తాము? అసత్వం గమ్యతే అంటే అసత్వం అవగమ్యతే కథం? అసత్వం అని ఎలా అర్థం చేసుకుంటాను? అంతఃప్రజ్ఞత్వాదులు నా యందు తెలుస్తున్నాయి కదా. గమ్యమానానాం అవగమ్యమానానాం అంతఃప్రజ్ఞాదిత్వనాం ఆత్మని నా యందు కథం అసత్యం అవగమ్యతే. గమ్యతే దగ్గర అవగమ్యతే అని పెట్టుకోండి. అవగమ్యతే అంటే ఎలా, ఎలాగ అవి లేవని తెలుసుకోవడం అంటే ఉచ్యతే, చెప్పబడుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే రజ్వాదౌ సర్పాదివత్ ప్రతిషేధాత్. రజ్వాదౌ అంటే రజ్జువు మొదలైన వాటిని, రజ్జువు, ముత్యపు చిప్ప, ఆ ఎండమావి ఇటువంటి వాటి యందు సర్పాదివత్, సర్పము, వెండి ఇటువంటివి వాటిని ప్రతిషేధాత్, అది ప్రతిషేధం చేస్తే తెలిసిపోతుంది. అది చూస్తే ఇది వెండి కాదు, నేను ముత్యపు చిప్ప అని తెలిసిపోయింది. టార్చ్ వేసి చూస్తే ఇది పాము కాదు, ఆ తాడని తెలిసిపోయింది. అక్కడే నాకు ప్రాబ్లం లేదు. రజ్జు సర్ప భ్రాంతిని, శుక్తి రజత భ్రాంతిని, ఎండమావిని అర్థం చేసుకోవడంలో ఏమి డిఫికల్టీ నాకు లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే అక్కడ ప్రతిషేధం చేస్తే ఆ సర్పం లేదని తెలిసిపోయిందో, ఇక్కడ నాకు అనుభవం అవుతుంది, జాగ్రత్త అనుభవం అవుతుంది, స్వప్నం అనుభవం అవుతుంది, అంతా నిద్ర బాగా పోయానని సుషుప్తి గురించి కూడా మళ్ళీ అనుభవం అవుతుంది. ఈ అనుభవం అవుతున్నవి ఆత్మని గమ్యమానానాం అంతఃప్రజ్ఞాదిత్వాదీనాం కథం పునః అసత్వం గమ్యతే? హౌ కెన్ ఐ సే దే ఆర్ నాట్ దేర్? కథం పునః అసత్వం అవగమ్యతే, అసత్వం అవగమ్యతే ఇది ఉచ్యతే, చెప్పబోతున్నా.
అని చెప్తున్నారు. జ్ఞ స్వరూప అవిశేషే అపి. జ్ఞ అనేటటువంటిది జ్ఞానము. జ్ఞానించే జ్ఞానము అనొచ్చు. జ్ఞానస్వరూపము అవిశేషే అపి, నిర్విశేషమైనదైనప్పటికీ, ఇతరేతర వ్యభిచారాద్, రకరకములుగా వికారములు పొందుట వలన, రజ్వాదౌ ఇవ సర్పధారా ఆది వికల్ప భేదవత్. రజ్జువు మొదలైన వాటి యందు సర్ప ధార ఆది, సర్ప ఒక నీటి ధార, లేకపోతే ఒక పగులు, ఒక మాల మొదలైన విధములుగా వికల్పిత వేర్వేరుగా కల్పించబడిన భేదముల వలె ఈ నిర్విశేషమైన జ్ఞాన స్వరూపం మీద ఇతరేతరములు వ్యభిచరించబడ్డాయి. సర్వత్రా అంతటా కూడా అవ్యభిచారాత్, వ్యభిచరించనటువంటి జ్ఞానస్వరూపస్య, జ్ఞానస్వరూపమునకు సత్యత్వం, ద అబ్సల్యూట్ రియాలిటీ. అంటే బాగా అర్థం చేసుకో. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి, నీ విశ్వడులోను, నీ తేజస్సుడులోను, నీ ప్రాజ్ఞుడిలోను. ఈ విశ్వనిలో నిరంతరము వ్యభిచరిస్తున్నటువంటి, అంటే మార్పులు చెందుతున్నటువంటి సవిశేష సంబంధమైన భాగం ఒకటి ఉన్నది. రెండవది ఏ విధమైనటువంటి వ్యభిచారము లేకుండా సర్వత్రా వ్యభిచారాత్ జ్ఞానస్వరూపము ఒకటి ఉన్నది. నీ కన్ఫ్యూషన్ ఏమిటంటే ఆ జ్ఞానస్వరూపము ఈ వ్యభిచరిస్తున్నటువంటిదే అని అనుకుంటున్నావు నువ్వు. ఈ వ్యభిచరిస్తున్న దాన్ని తొలగించి చూస్తేనే నీకు సర్వత్రా అవ్యభిచారమైనటువంటి జ్ఞానస్వరూపము తెలియవస్తుంది అంటున్నాను. డీటెయిల్డ్గా చూద్దాం. పూర్వపక్షం. ఆత్మని నాయందు, ఆత్మనిట సచ్చిదానంద ఆత్మ కాదు, నాయందు గమ్యమానానాం అవగమ్యమానానాం తెలియవస్తున్నా, అనుభవం అవుతున్నా, అనుభవంలోకి వస్తున్నా అంతఃప్రజ్ఞత్వాదీనాం, అంతఃప్రజ్ఞ మొదలైనవి కథం పునః ఏ విధముగా అసత్వం గమ్యతే, అసత్వం అవగమ్యతే, అసత్వం అని చెప్తాను, తెలుసుకుంటాను. నాకు అనుభవంలోకి వస్తున్న అంతఃప్రజ్ఞాదులు లేవు, అసత్వమని ఎలా తెలియాలి? కథం అవగమ్యతే. గమ్యమానానాం అంటే అవగమ్యమానానాం, అనుభూయమానానాం అన్నారు టీకాకారులు. ఏమన్నారు? గమ్యమానానాం అన్నదంటే అవా అని పెట్టుకోండి, అప్పుడు అర్థం చేసుకోవడం తెలుస్తుంది. గమ్యమానానాం అంటే వెళుతున్నదని అర్థం వస్తుంది. అవగమ్యమానానాంనే గమ్యమానానాం అన్నారు భగవత్పాదులు. అనుభూయమానానాం అసత్వం కథం గమ్యతే. అటువంటి అనుభవంలోకి వస్తున్నటువంటి అందరికీ ఆ ప్రశ్న ఉంది కదండి. జాగ్రత్త స్వప్నము అనుభవంలోకి వస్తున్నాయి, అవి లేవని ఎలా అండి అంటారు అంటున్నారు. రజ్వాదౌ, రజ్వాదులయందు సప్తమి విభక్తి, సర్పాధివత్ సర్పాదులను ప్రతిషేధించినట్లు ఎలా ప్రతిషేధిస్తావో, మిథ్యా సర్పాదులను ఒరిజినల్ తాడు మీద ఉన్నప్పుడు అవి మిథ్యని తెలుసుకొని ఎలా ప్రతిషేధిస్తావో, అనుభవమంతున్న అంతఃప్రజ్ఞ ఇత్యాది మూడు అవస్థలను అసత్యమని నిషేధించడం ఎలాగా అని వాడు ప్రశ్న. ఈయనేం చెప్తున్నారు? జ్ఞ స్వరూప అవిశేషే అపి, జ్ఞానస్వరూపం విశేషములు లేనిదే అయినప్పటికీ, ఇతరేతర వ్యభిచారాత్ ఈ జ్ఞానస్వరూపం మీద అధ్యారోపితమైన అనేకమైన మార్పులు, ఇతరేతరమైన వ్యభిచారములు, మార్పులు, వికారాలు కనబడుతున్నాయి. ద వేరియబుల్ పార్ట్ ఈజ్ దర్ వేరియబుల్ అండ్ అన్ట్రూ. You please remember there are two components here. There is one component which is never changing, which is constant component. We can call it as C or constant component. The other component is called V, the variable component. The variable component you are thinking you are, but you are not the variable component, because the variable component is having a property of Vyabhichara. Vyabhichara means changing, always coming and going. జ్ఞాస్వరూప అవిశేషే అపి, శుద్ధ నిర్విశేష జ్ఞానమునందు ఏ విశేషములు వికారములు లేవు, అది వ్యభిచరించదు. కానీ ఈ అవస్థలున్నాయే, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ,
ఇవి మారకుండా ఉన్నాయని ఎలా చెప్పగలను నేను? జాగ్రత్త అవస్థ మారకుండా ఉన్నదంటే ఎప్పుడు నేను మెలకుగానే ఉండాలి. స్వప్నావస్థ మారకుండా ఉన్నదంటే ఎప్పుడు నేను కలలు కంటూనే ఉండాలి. నాకు కొత్తసేపు జాగ్రత్త వస్తుంటుంది, అది పోతుంది, వ్యభిచరిస్తుంది. స్వప్నావస్థ వస్తుంది, అది పోతుంది. సుషుప్తి వస్తుంది, అది పోతుంది. మళ్ళీ జాగ్రత్త వస్తుంది. అంటే ఈ అవస్థలు వస్తున్నాయి, పోతున్నాయి, వ్యభిచరిస్తున్నాయి, మారిపోతున్నాయి, నిలకడగా ఉండడం లేదు. అదే ఒకవేళ నా స్వరూపం అయితే నిలకడగా ఉండాలి, ఉండలేదు, మారేది అసత్యం అని మనకు తెలుసు. జాగ్రత్తగా చూస్తే అంతఃప్రజ్ఞలో జ్ఞ ఉంది, బహిఃప్రజ్ఞలో జ్ఞ ఉంది, ఘన ప్రజ్ఞలో జ్ఞ ఉంది. అంతఃప్రజ్ఞలో జ్ఞ అనే పార్టు, జ్ఞానం అనే పార్టు మారని అంశం. ఈ అంతఃప్ర, బహిప్ర, ఘనప్ర అన్న పార్ట్లు ఉన్నాయో అవి మారే అంశం. సి అండ్ వి. సి ఈజ్ ద కాన్స్టెంట్ కాంపోనెంట్ అండ్ వి ఈజ్ ద వేరియబుల్ కాంపోనెంట్. Our mistake is we are thinking the variable component is the reality, and the variable component is ever changing, and it is always not there in all the avasthas, or they are in mutually exclusive. So definitely they are asatyam. సిద్ధాంతం అంటున్నారు. అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ఘనప్రజ్ఞలలో మారని అంశము జ్ఞానము, అవ్యభిచారి. అంతః బహి ఇత్యాదులు విశేషణాలు. విశేషణాలు మార్పు చెందు. మారనిది అవిశేష సామాన్యము. విశేషములు అంటే స్పెసిఫిక్ థింగ్స్. స్పెసిఫిక్ థింగ్స్ చేంజ్. జనరల్ థింగ్స్ విచ్ డజంట్ చేంజ్ ఇస్ ద సామాన్య. జ్ఞస్వరూపము చైతన్యము అవిశేషము, మారదు. ఇవి ఇతరేతర వ్యభిచారాత్. ఇతరేతర అంటే ఒకటి ఉన్నప్పుడు మరొకటి లేదు. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్. వెన్ దెర్ ఇస్ జాగ్రత్త, దెర్ ఇస్ నో సుషుప్తి. వెన్ దెర్ ఇస్ స్వప్న, దెర్ ఇస్ నో జాగ్రత్త. వచ్చిపోయేవి ఒక అవస్థలో ఇంకొక అవస్థ అనుభవానికి రావడం లేదు, మారేవి. కాబట్టి ఇవి వ్యభిచరిస్తున్నాయి, కాబట్టి ఇవి వేరియబుల్ కాంపౌండ్. దృష్టాంతం చెప్తున్నారు. త్రాటియందు సర్పము, నీటి చాలు, మాల ఇత్యాది వికల్పముల వలె త్రాడు మాత్రం మారదు. రజ్వాదౌ ఇవ సర్పధారా ఆది వికల్ప భేదవత్. పాము మొదలగు వికల్పములు భిన్నములు, భేదములు విచారణ చేస్తే సర్పాదులు తొలగిపోతాయి. అలాగే ఆత్మయందు ఆరోపితమైనవి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేవి విచారణ చేయగా అవి ఉండవు. సర్వత్రా వ్యభిచారాత్. ఎల్లవేళ్లా మారనటువంటి జ్ఞాస్వరూపస్య, జ్ఞానస్వరూపము సత్యత్వం. అదే అబ్సల్యూట్ రియాలిటీ. ఎరుక లేక తెలివి లేక జ్ఞాస్వరూపము వ్యభిచరించదు. మరే సవిశేష జ్ఞాన మరే కాదు, మారే సవిశేష జ్ఞానాలలో, మారే సవిశేష జ్ఞానాలలో మారని నిర్విశేష చైతన్యమే. ప్లీజ్ అండర్స్టాండ్, యూ హ్యావ్ ఇన్ యువర్ జాగ్రత్త ఆర్ స్వప్న ఆర్ ఎనీ వన్ ఆఫ్ దీస్ అవస్థాస్, యూ హ్యావ్ గాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద జాగ్రత్త ప్లస్ ద కాన్షియస్నెస్ బిహైండ్ ద ఎక్స్పీరియన్స్. The constant component and the variable component, C and V. You are not the V, you are the C. Unfortunately, you are mistaking the variable component to be true. ఏవైతే మారే సవిశేష జ్ఞానాలు ఉన్నాయో వాటిలో మారని నిర్విశేష చైతన్యమే ఆత్మ. మళ్ళీ పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, వ్యభిచరించదు జ్ఞానము, కాన్షియస్నెస్ అన్నారు. సుషుప్తే వ్యభిచరతి. సుషుప్తిలో నాకేమీ కాన్షియస్నెస్ తెలియడం లేదే, ఇట్ మస్ట్ బి మిస్సింగ్ ఇన్ సుషుప్తి. లేదు అంటే వ్యభిచరిస్తుంది. జాగ్రత్తలో ఉన్నదన్నా ఓకే, కాన్షియస్నెస్ ఉన్నట్టు తెలుస్తోంది. సుషుప్తిలో నాకేం తెలియటం లేదు, ఏ కాన్షియస్నెస్ను అది అక్కడ వ్యభిచరించేసింది. అంటే సుషుప్తస్య, సుషుప్తికి అనుభూయమానత్వాత్. ఎవరినైనా అడగండి సుషుప్తి అనుభవంలోకి వస్తుందో లేదని. ఎవరి నా వేదాంతం చదువుకోక్కర్లే, ఏదన్నా పిలిచి ఏరన్నా నిద్ర బాబట్టు, బా సూపర్గా పట్టిందండి, బాగా నిద్రపోయాను, ఏమీ తెలియలేదు. ఈ అనుభవం ప్రతి వాళ్ళు చెప్తున్నారు కదా. సుషుప్తి అనుభవం కానీ ఒకవేళ తెలియకపోతే నేను పడుకున్నాను, నిద్రించి బయటకు లేచాను ఎలా తెలుస్తుంది? బాగా నిద్రించాను, బాగా నిద్రించలేదు అని ఎలా తెలుస్తుంది? సుషుప్తస్య అనుభూయమానత్వాత్. నహి విజ్ఞాతుర్ విజ్ఞాతేర్ విపరలోపో విద్యతే బృహదారణ్యకం.
an excellent quotation he has given in support of that. We will see that. Okay. పూర్వపక్షం సుషుప్తి వ్యభిచరతి ఇది చేత్ సుషుప్తిలో చైతన్యం లేదు మారిపోతుంది కదా ఇది వాళ్ళ డౌట్ సుషుప్తిలో నాకు చైతన్యం తెలియటం లేదు సుషుప్తిలో మొద్దులో పడుకుని ఉన్నాను లైక్ ఎ లాగ్ ఐ డెంట్ ఈవెన్ నో దట్ ఐఎమ్ కాన్షియస్ ప్రాబబ్లీ కాన్షియస్నెస్ ఇస్ మిస్సింగ్ మారిపోతుంది కాన్షియస్నెస్ ఒకసారి పోతే పొద్దున లేక మళ్ళీ కాన్షియస్నెస్ వస్తుంది ఆ చైతన్యం అది కాదు కదా ఇన్ సుషుప్తి వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ కాన్షియస్నెస్ ఎవరి మాటది పూర్వపక్షి గారి యొక్క ఆశంక సుషుప్తిలో నాకు ఏమీ తెలియటం లేదు కలలు లేవు నిద్రిస్తున్నట్టు అనుభవము లేదు జాగ్రత్త అనుభవాలు లేవు కనుక చైతన్యం సుషుప్తిలో లేదు లేదంటే ఒక అవస్థలో ఉంది ఒక అవస్థలో లేదంటే వ్యభిచరించింది అని వాదిస్తున్నారు ఎవరి వాదన పూర్వపక్షం గారి వాదన నా అది సరికాదు అని ఎందుకు సుషుప్తిలో చైతన్యము ఉన్నది హౌ సుషుప్తస్య సుషుప్తికి అనుభూయమానత్వాత్ అనుభవంలోనికి వచ్చుట వలన నిద్ర లేచి సుషుప్తి అనుభవం నేను బాగా నిద్రించి తిని ఏమీ తెలియలేదు అని చెప్పగలుగుతున్నారు కదా అంటే అనుభూయమానత్వాత్ అంటే జాగ్రత్త జాగ్రత్తలో స్మర్యమానత్వాత్ స్మరణకు వచ్చుట వలన ప్రొద్దున లేచిన తరువాత ఎక్కడైనా కొత్త ఇంటికి వెళ్ళి కొత్త చోట పడుకుంటే అబ్బా రాత్రి నాకు ఏ నిద్ర పట్టలేదు ఒకటే కలలు ఒకటే డిస్టర్బెన్స్ అలా ఇటు పచారీలు చేశాను వేస్ట్ అయిపోయిన టైం ఇంకొక రోజు ఇంటికి వచ్చి పడుకో మొద్దులా పడుకున్నానండి ఏం ఒంటి మీద తెలివిలే నిద్రపోయానంతే మళ్ళీ లేచే వరకు తెలియదు బాగా పడుకున్నాను ఆ అనుభవం చెప్తున్నారు కదా స్మర్యమానత్వాత్ పరామృశ్యత మానత్వాత్ పరామర్శించుట వలన పరామర్శించగలుగుతున్నాం పరామర్శం అంటే వెనక్కి వెళ్ళి దాని గురించి చెప్పడం ఇది అనుభవ ప్రమాణం అందరికీ అనుభవ ప్రమాణం వల్ల అర్థాపత్తి ప్రమాణం నేను బాగా పడుకున్నాను అని జాగ్రత్తలో చెప్పాను అంటే దీనికి ముందు సుషుప్తి అనే అవస్థ ఉన్నది అనేటటువంటిది అర్థాపత్తి ఈ అర్థాపత్తి ప్రమాణం అందరికీ ఉన్నదే అంతేకాకుండా నన్ను శృతి ప్రమాణం కూడా చూపిస్తున్నాను ఆ శృతి ప్రమాణం చదువుకో నహి విజ్ఞాతురు విజ్ఞాతే విపరలేపో విద్యతే ఇది శృతి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో న విద్యతే అది విజ్ఞాతు అంటే తెలుసుకునేవాణి విజ్ఞాతే తెలివికి తెలుసుకునేవాని తెలివికి అంటే తెలుసుకునేవాని యొక్క నిర్విశేష జ్ఞానానికి తెలుసుకునేవాడు ప్రమాత ఏం తెలుసుకుంటున్నాడు సవిశేష జ్ఞానాలు తెలుసుకుంటున్నాడు తెలుసుకునేవాడు అంటేనే సవిశేష జ్ఞానాలు తెలుసుకున్నవాడు ప్రమేయములను తెలుసుకుంటున్నటువంటి ప్రమాత గారికి ఆయన యొక్క తెలివికి అంటే నిర్విశేష చైతన్యానికి విపరిలోప లేకపోవుట నవిద్యతే లేనే లేదు బ్యూటిఫుల్ ఉపనిషత్తిక్ స్టేట్మెంట్ ఫ్రమ్ బృహదారణ్యక విచ్ ఇస్ ఎసెన్షియల్ టు ప్రూవ్ దట్ ది కాన్షియస్నెస్ ఈ సర్వత్రా ఉంటుంది దానికి లుప్తము లేదు లోపం ఉండదు అని చెప్పడం ఏ కాన్షియస్నెస్ నిర్విశేష చైతన్యం ఓకే విజ్ఞాతు తెలుసుకునేవానికి మీన్స్ వాట్ ప్రమాతకు ఎప్పుడు ప్రమాత అయ్యాడు ప్రమేయాన్ని తెలుసుకుంటే ప్రమాత అయ్యాడు అంటే సవిశేష జ్ఞానము కలిగిన వానికి విజ్ఞాతే ఈ సవిశేష జ్ఞానానికి ఆధారభూతమైనటువంటి తెలివికి అంటే నిర్విశేష చైతన్యానికి విపరిలోప ఒకసారి ఉండి ఒకసారి లేకపోవడం అనేది నా విద్యతే పోసగదు షోన్ టూ ప్రమాణాస్ దట్ సుషుప్తి ఈజ్ హ్యావింగ్ చైతన్య వన్ సుషుప్తస్య అనుభూయమానత్వాత్ సుషుప్తి ప్రతి వాళ్ళకి అనుభవంలో ఉంది ఎప్పుడైతే అనుభవంలో ఉందో అనుభవించే చైతన్యము ఉన్నదనే తెలుస్తుంది చైతన్యం లేకుండా లోపల ఏ విధంగా అనుభవిస్తావు రాత్రిపూట చైతన్యమే లేదనుకోండి అప్పుడు ఈ అనుభవం ఎలా చెప్తాం పోతుంది తర్వాత ఏదో ఒక చైతన్యం వలననే అనుభవిస్తున్నాం ఆ అనుభవం తెలుస్తోంది అంటే నిర్విశేష సవిశేషంగా ఏమీ తెలియకపోవచ్చు కానీ నిర్విశేష చైతన్యం ఉండే తీరుతుంది ఇది అనుభవ ప్రమాణం లేక అర్థాపత్తి శృతి ప్రమాణం ఏం చెప్తున్నారు నహి విజ్ఞాతే విపరలోపో న విద్యతే విజ్ఞాతు తెలుసుకునేవాని యొక్క ప్రమాత యొక్క విజ్ఞాతే నిర్విశేష చైతన్యానికి తెలివికి విపరిలోప లేకపోవటం న విద్యతే లేకపోవడం ఉంటుంది మళ్ళీ
సిద్ధాంతం చెప్తా అతహ ఏవ ఇంకా అంటే దీంతో ఏమైంది ప్రమాతృత్రయ ఆ, విలక్షణం అయిపోయింది. హిరణ్యగర్భ బ్రహ్మ, విరాట్, తర్వాత ఈశ్వరుడు కూడా కాదు అని చెప్పాం. ఇప్పుడు ప్రమేయాలను నిరసిస్తున్నాం, నిరాకరిస్తున్నాం. అతహ ఏవ అదృష్టం. యతహ ఏవ అదృష్టం. అది తెలుసుకునేవాడు తెలివిరా, అది కనపడదురా. అందుకే అతహ ఏవ, అందువలన అదృష్టం. అతహ ఏవ అన్నారు. ఎందువలన అదృష్టం? ముందేమిటి? విజ్ఞాతుర్ విపరిలోపో విజ్ఞాతుర్ విజ్ఞాతే విపరిలోపో విద్యతే. తెలుసుకునేవాని తెలివి లేకపోవడం ఉంటున్నది. ఆ తెలుసుకునేవాని తెలివి అన్నది హీ హిమ్సెల్ఫ్ ద సబ్జెక్ట్, హీ విల్ నాట్ బి విజిబుల్. వాటికి ఆబ్జెక్టులు తెలుస్తాయి కానీ సబ్జెక్ట్ హౌ హీ విల్ బి విజిబుల్. అతహ ఏవ అదృష్టం, అందువలననే అదృష్టం. యస్మాత్ అదృష్టం తస్ అదృష్టం తస్మాత్ అవ్యవహార్యం. ఎందువలన అదృష్టము అందువలన అది అవ్యవహార్యం. అగ్రాహ్యం కర్మేంద్రియై, కర్మేంద్రియముల చేత. అలక్షణం అలింగమిత్యేతత్ అననుమేయం ఇత్యర్థః. అతః ఏవ అచింత్యం, అతః ఏవ అవ్యపదేశం శబ్దై. చాలా మంచి పదములు ఒక్కొక్కటి వివరించుకుందాం. కాన్షియస్నెస్ ఓన్లీ ఈజ్ ద ఓన్లీ నాన్ వేరియబుల్ థింగ్ అమంగ్ ద సో మెనీ వేరియబుల్స్. అగైన్ ఐఎమ్ టెలింగ్, the whole world, all the things, people, అనుభవాస్, భాస్, దేర్ మూమెంట్. వాడు చంద్రుడు ఇక్కడ ఉంటే రేపు అక్కడ ఉంటాడు, ఇవాళ ప్యాటర్న్ ఎక్కడ ఉంటే రేపు ఇంకో చోట. ఎవ్రీథింగ్ ఈజ్ వేరియబుల్. అటు విశ్వంలో కానీ ఇటు సమష్టిలో కానీ వ్యష్టిలో కానీ. ద ఓన్లీ నాన్ వేరియబుల్ థింగ్ అమంగ్ ఆల్ ది వేరియబుల్స్. మారే సర్వమునందు మారని చైతన్యమే తురీయము. The consciousness is the only non-variable entity among so many variables, either at the Vyashti level or at the Samashti level. That consciousness being the subject himself, ataha eva, అందువలన అదృష్టం. అతహ ఏవ, అందువలననే ఇంద్రియ గ్రాహ్యము కాదు. అదృష్టం అంటే కంటికి తెలియదు అని అర్థం. అంటే ఇక్కడ కన్ను ఉపలక్షణం, సర్వదా ఉన్నది, దానికి విపరిలోపము లేదు. విజ్ఞాతేహు విజ్ఞాతు విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో న విద్యతే. సర్వదా ఉంది. ద కాన్షియస్నెస్ ఈజ్ ద ఓన్లీ నాన్ వేరియబుల్ థింగ్ అమంగ్ ఆల్ ద వేరియబుల్స్. అందువలన కాన్షియస్నెస్ అనేది ఇంద్రియ గ్రాహ్యము కాదు. అతః ఏవ ఇంద్రియ గ్రాహ్యము కాదు. తురియం తలుక లక్షణం ఏమిటి? కేవల చైతన్యము. కేవల చైతన్యము జ్ఞానేంద్రియాలకు ప్రతిబింబిత చైతన్యంతో ఎలా తెలుస్తుంది? జ్ఞానే ఏదైతే కేవల చైతన్యము, అది ప్రతిబింబిత చైతన్యాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి జ్ఞానేంద్రియాలకి ఎలా అందుతుంది? ఏదైతే సోర్సో ఆ సోర్స్ దాని తాలూకా రిఫ్లెక్షన్లో ఎలా తెలియడానికి వీలవుతుంది? అది వస్తువు కాదు కదా. విజ్ఞాత యొక్క ఎప్పటికీ లుప్తము కాని స్వరూపము కనుక అది వస్తువుల వలె కాదు. అస్మాత్ అదృష్టం, అందువలన తస్మాత్ అదృష్టం. అదృష్టం అంటే కంటికి కనపడదు అని అర్థం. కంటికి కనపడదు అంటే అన్ని జ్ఞానేంద్రియాలు అని చెప్పుకోవాలి. కన్ను ఉపలక్షణం అందరికీ తెలిసింది. అగ్రాహ్యం, అవ్యవహారం పక్కన పెడదాం. ముందు అదృష్టం, ఉపనిషత్తుల అవ్యవహారం. ఒక్క నిమిషం ఆగుదాం. అగ్రాహ్యం చెప్పుకున్నాక చెప్పుకుందాం. అదృష్టం అగ్రాహ్యం అంటే నాగ్రాహ్యం, నాట్ గ్రాస్పబుల్. అంటే కర్మేంద్రియాలకు పట్టుబడదు. చేత్తో పట్టుకుందాం అంటే బ్రాహ్మణ పట్టుకోలేము, స్పృశిద్దామంటే స్పృశించలేము, పోనీ నడిచి వెడదామంటే, మాటలతో చెప్దామంటే ఈ కర్మేంద్రియం, ఏ కర్మేంద్రియం పట్టుబడదు. అతహ, అందువలన. ఇప్పుడు అతహ రాసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఏమిటనమాట? దృష్టం జ్ఞానేంద్రియాలకి తెలియదు, అగ్రాహ్యం కర్మేంద్రియాలతో పట్టుబడదు. అతహ, అందువలన అవ్యవహార్యం అంటే వ్యవహారములు చేయడానికి వీలు పడదు. వ్యవహారాలు దేనితో చేస్తాము? కళ్ళతో, చెవులతో, వాటితో తెలుసుకొని చేతులతో, నోటితో, కాళ్ళతో, ఆ కర్మేంద్రియాలతో చేస్తాం. వ్యవహారాలు చేయాలంటే ఇంద్రియాల తాలూకా ఉపయోగం. అందుకే వాటిని కరణములు చేసేవి. ఇంద్రియములన్నీ కరణములు. అంటే ఇంద్రియాలతోనే వ్యవహారం జరుగుతుంది. జ్ఞానేంద్రియాలతో తెలుసుకొని కర్మేంద్రియాలతో చేస్తాం. విత్ బ్రహ్మ
You cannot transact. Brahma is non-transactable. It is not amenable for transaction. వ్యవహారానికి అతీతము, వ్యవహారాతీతము, నాట్ అవైలబుల్ ఫర్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ యూనిక్. నోవేర్ ఎల్స్ ఇన్ ద ఎంటైర్ ఉపనిషత్ రాసి వేదాంత రాశిలో ఎక్కడా కూడా బ్రహ్మను అవ్యవహార్యము అని నిర్వచించలేదు. అంటే యు కెనాట్ ట్రాన్సాక్ట్ విత్ బ్రహ్మ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ అదృష్టం, అగ్రాహ్యం, సో అవ్యవహారం. It cannot be grasped by the Jnanendriya. It cannot be taken into cognizance by the Karmendriya. Therefore, it is avyavaharyam. బ్రహ్మ అవ్యవహారం అనే డెఫినేషన్ ఒక్క ఈ ఉపనిషత్తులోనే ఈ మంత్రంలో కనిపిస్తుంది. ఓకే, వ్యవహారాతీతము అని చెప్పడానికి మనం ఏం చేస్తాం? వీ వాంట్ టు ట్రాన్సాక్ట్ విత్ గాడ్. ఓ గాడ్, ఐ విల్ డూ వన్ థింగ్, యూ బెటర్ డూ గివ్ మీ ప్రమోషన్, ఐ విల్ గివ్ యూ 10,000 rupees in the hundi. But not now. Once you give promotion, then I will give it. But if he uses the credit card or the debit card, first he will pay now, then he will get the product. Here with G-commerce, he wants to get the thing now, then he wants to pay later. That is called Vyavahara or G-commerce, God commerce. That's not possible with the Brahman. Brahman is not amenable for God commerce. Whatever you are trying to do, the undila vedalu, mukkubadu, ఇవన్నీ కూడా these are transactions. Transactions you can't do with God, with Brahma. But you are trying to do, that means it is false. Nowhere else we see Brahma avyavaharyam. Why? Because it is adrishtam, because it is agrahyam, it is avyavaharyam. The next one is alakshanam. అలక్షణం అంటే ఏమిటి? ఆలింగం అన్నారు భగవత్పాదులు. వెంటనే అలింగం ఇత్యేతత్ అననుమేయం. అనుమేయం, అనుమేయం అంటే అనుమాన ప్రమాణమునకు దొరుకుతుంది. అననుమేయం అంటే దొరకదు అని అర్థం. అలింగం అంటే సంకేతాలు లేవు, అనుమాన ప్రమాణంతో తెలియదు. లింగం అంటే సంకేతం. లింగేతే ఇది లింగం, ఏదైతే సూచిస్తుందో అది సూచి, సంకేతం, ఒక కులువు. బ్రహ్మానికి ఏం కులువు లేవు. ఇప్పుడు ఈ రూమ్లో ఉంది, ఈ రూమ్లో ఎయిర్టెల్ సిగ్నల్స్ నాకు కనపడటం లేదు. మరి ఎలాగా? ఒక లింగం ఉండాలి. ఒక ఫోన్, ఎయిర్టెల్ సిమ్ ఉన్నటువంటి ఫోన్ పెడితే ఎయిర్టెల్ సిగ్నల్ ఉన్నదని తెలుస్తుంది. అంటే దెర్ ఇస్ అ సిగ్నల్ హియర్ అబౌట్ ది ఎయిర్టెల్. దట్స్ వై కాల్ సిగ్నల్. Brahma cannot emit signals like that so that you can pick up with your mobile phones or with your artificial intelligence. Brahma is alingam, so it is not emitting any signals. There is no, so it cannot. సంకేతాలు ఏం లేవు. అంచేత అనుమాన ప్రమాణంతో కూడా తెలియదు. అనుమాన ప్రమాణం అంటే సింపుల్గా చెప్తాను చూడండి. అక్కడ కొండలో ధూమ ఉంది, ఆ ధూమ ఉంటే అక్కడ అగ్ని ఉంది, స్టాండర్డ్. అలా వద్దు. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటి చుట్టూ పొద్దున్న లేచారు కదా, చుట్టూ ఎక్కువ మంది జనం మోగున్నారు, అంబులెన్స్ ఒకటి వచ్చి ఉన్నారు. ఏమిటండి మీకు అర్థమైంది అంటే ఆ ఇంట్లో ఎవరో సిక్ అయి ఉన్నారో లేదా చనిపోయారో ఏదో అయింది అనేది అనుమాన ప్రమాణం. అంటే ఇన్ఫరెన్స్. యూ హ్యావ్ ఇన్ఫర్డ్ దట్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ వెరీ సీరియస్ హెల్త్ ట్రబుల్ బికాస్ ద అంబులెన్స్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ అరౌండ్. మా ఇల్లు ఉంది, గడపలో ఇంటి వాకల్లో ఒక 200 చెప్పులు, అంటే 100 జతలు ఉన్నాయి. ఒక ఆయన వచ్చావు, దాని అర్థం ఏంటి చూస్తే 100 జతలు చెప్పులు ఎప్పుడు ఎవరింటి ముందు ఉండవు. అన్ని చెప్పులు ఉన్నాయంటే వెళ్తే ఏదో ఫంక్షన్ ఏదో అవుతుంది, అట్లీస్ట్ 50, 60, 100 మందో ఎంతమందో వచ్చారు అని ఇన్ఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరెన్స్. ఇంకొకరు ఉన్నారు, ఆయన వెనకాల రేపు ఆయన రోజు సాయంకాలం అయ్యేసరికేమో ఒక కలుక దుకాణంలో కనబడుతూ ఉంటాడు. రోజు ఎప్పుడో ఒకసారి కాదు, కనబడుతుంటే అర్థం ఏంటి? బై ఇన్ఫరెన్స్ యూ కెన్ ఇన్ఫర్ దట్ యూ మస్ట్ బి డ్రింకింగ్ ఎవ్రీ డే. సో దిస్ ఇస్ కాల్డ్ అనుమేయం, అనుమాన ప్రమాణం. బ్రహ్మ అటువంటి లింగాలు, సంకేతాలు ఏవి ఇవ్వదు, అనుమాన ప్రమాణానికి అందదు. ప్రత్యక్ష ప్రమాణానికి అందదని ఎలా చెప్పారు? అదృష్టం, అగ్రాహ్యం, అవ్యవహారం. ప్రత్యక్షం ఇస్ ఓవర్, అనుమానం దట్, అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో అలక్షణం అంటే లింగం ఇత్యేతత్ అనునమేయం, సంకేతాలు లేవు. అలింగం అంటే ఎట్టి సూచనలు, క్లూస్, సంకేతాలు లేవు. ఇట్స్ నాట్ అవైలబుల్ ఫర్ ఇన్ఫరెన్స్. భార్య భర్తను అనుమానించడం, అది కాదు అనుమానం అంటే. ఇక్కడ అనుమానం మీన్స్ ఇన్ఫరెన్స్. లక్షణం అంటే
సాధారణంగా మీరు ఎన్నోసార్లు విన్నారు. స్వరూప లక్షణాలు, తటస్థ లక్షణాలు, ఏవో కొన్ని అట్రిబ్యూట్స్ అని అర్థం లక్షణం అంటే. ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారు? లక్షణం అంటే లింగం. లింగం అంటే సంకేతం. బ్రహ్మకు ఏ సంకేతాలు లేవు. ఈ సంకేతాలు, ఈ సిగ్నల్స్ ఎమిట్ చేసి, ఓహో ఇక్కడ బ్రహ్మం ఉన్నది, ఈ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి అని అనడానికి లేదు. రూమ్లో గాలి ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఫ్యాన్ ఆన్ చేస్తుంది, గాలి వేస్తుంది అంటే ఏంటన్నమాట? గాలి రూమ్లో ఉంటేనే కదా ఫ్యాన్ వస్తుంది, ఫ్యాన్ ఇస్తుంది. ఫ్యాన్ అయినా గాలి పుట్టిస్తుందా ఏమిటి? అంటే అక్కడ ఉన్న గాలిని ఆ రెక్కలు తిరగడంలో డిస్ప్లేస్ అవుతుంది. దట్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ దెర్ ఈస్ ఎయిర్ ఇన్ ద రూమ్. దిస్ ఇస్ ద అనుమాన. బ్రహ్మ డజంట్ హ్యావ్ ఎనీ క్లూస్ లైక్ దట్, నాట్ బై ఇంటర్ఫియరెన్స్. లక్షణం హియర్ ఈజ్ అలింగం. ఇత్యేతత్ అని ఎక్కడైనా ఉపనిషత్తులో కనపడితే భాష్యంలోని ఇత్యేతత్ మీన్స్ ఈక్వల్ టు అని అర్థం. ఇత్యేతత్ దీనికి సరి సమానము అని అర్థం. అలింగం ఇత్యేతత్, అలింగం ఈజ్ ఈక్వల్ టు అననుమేయం అని అర్థం. ఇత్యేతత్ అంటే ఈ విధముగా అది అని చెప్పకూడదు. ఇత్యేతత్ అనే ప్రయోగానికి ఒక ప్రత్యేకమైన మీనింగ్ ఉంది. మీన్స్ దట్, మీన్స్ ఈక్వల్ టు. అలింగం ఇత్యేతత్ అననుమేయం. అలింగం మీన్స్ ఈక్వల్ టు అననుమేయం. అలింగం మీన్స్ అనుమాన ప్రమాణానికి దూరం. సో ఇత్యేతత్ని గట్టిగా అర్థం. నేను ఆనందగిరి చాలా టైం స్పెండ్ చేశారు ఈ ఇత్యేతత్ కోసం. అచింత్యం అంటే ఏమిటి? మనస్సుతో కూడా ఆలోచించండి. ఎందుకు అచింత్యము? ప్రత్యక్ష ప్రమాణానికి అందదు, ఇంద్రియాలకు తెలియదు, కర్మేంద్రియాలకు తెలియదు, జ్ఞానేంద్రియాలకు తెలియదు. అనుమాన ప్రమాణంతో ఇన్ఫర్ చేద్దామంటే తెలియదు. అనుమాన ప్రమాణంలో ఒక భాగమైనటువంటి అను అర్థాపత్తి అనేటటువంటిది ఎలాగో పనికిరాదు. అనుపలబ్ధి అంటే ఇక్కడ లేదంటే అక్కడ ఉంటుంది అనడానికి. బ్రహ్మం అనేది ఈ చోట లేదు, ఆ చోట ఉంది అనడానికి లేదు. అనుపలబ్ధి పనికిరాదు. ఉపమానం అనేటువంటి ప్రమాణం యూజ్ చేద్దామంటే బ్రహ్మ లాంటి పదార్థం మరొకటి లేదు. ఒకవేళ ఉంటే రెండు బ్రహ్మాలు అయిపోతాయి. ఏకమేవ అద్వితీయం కాదు. అంచేత ఉపమాన ప్రమాణం కూడా పనికిరాదు. కాబట్టి అచింత్యం. ఏదైతే ప్రత్యక్ష ప్రమాణాలకు, అనుమాన ప్రమాణాలకు, ఇతర మూడు ప్రమాణాలకు అంటే ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి అనే ప్రమాణాలకు కూడా దొరకదు, అగోచరం. కాబట్టి అతయేవ అచింత్యం. అందువలననే అది మనస్సుతో తెలియలేదు. అంటే ప్రత్యక్ష, అనుమాన, ఇతర ప్రమాణాలకు దొరకకపోతే మనస్సులో ఎలా తెలుసుకుంటుందని తెలుసుకోలేము. అప్రమేయత్వాత్ అన్నారంటే బ్రహ్మ ప్రమేయము కాదు కనుక. ప్రమేయం అంటే ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ టు బి కన్సీవ్డ్ ఎయిదర్ ఫిజికలీ సీన్ ఆర్ టచ్డ్ ఆర్ మెంటలీ కన్సీవబుల్. అతః ఏవ, సరే అతః ఏవ, అందువలన, అందువలననే అవ్యపదేశం వర్ణింప శక్యము కానిది. దేని చేత? శబ్దే అన్నారు ఆయన. అంటే శబ్దముల వలన వర్ణింప శక్యము కానిది. శబ్ద ప్రమాణ నిమిత్తాని అని చూస్తున్నాం కదా. శబ్ద ప్రవృత్తి నిమిత్తాని. శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు ఏమిటి? ఇదిగో జాతి, గుణ, క్రియ, ద్రవ్య లేక విశేషణ సంబంధాలు అవి బ్రహ్మకి లేవు. శబ్దేహి అంటే శబ్ద ప్రమాణ నిమిత్తాని అని అర్థం అన్నమాట. శబ్దేహి శబ్దముల వలన వర్ణింప శక్యము కానిది. వ్యపదేశ్యం అంటే వర్ణించగలిగినది. అవ్యపదేశ్యం అంటే వర్ణింప శక్యము కానిది. శబ్దముతో నిర్వచించలేము. వి కెనాట్ వెర్బలీ ఎక్స్ప్రెస్ తురియం ఆర్ బ్రహ్మం ఆర్ ఆత్మ. ఓ మనసులో తెలుస్తున్నటువంటి కొన్ని విషయాలనే శబ్దాల్లో చెప్పలేం. చూడండి, మనసులో ఎన్నో కొన్ని విషయాలు మనకు వస్తూ ఉంటాయి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎవరిని అడిగారా? నేను చెప్పలేం, లేదు, అలా అనిపించింది నాకు అంతే నా మనసులో. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ వర్డ్స్ అంటాం. మనసులో తెలిసిన విషయాన్నే ఎక్స్ప్లెయిన్ చేయలేమంటున్నారే. మనసులో కూడా అచింత్యం తెలియరానిదంటే దాన్ని ఇంకెలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దాన్ని ఎలా వెర్బల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు? అంటే మనసులో కూడా సంభావించలేని దానిని ఏమని వర్ణించగలము? ఏ ఎలాగని వర్ణించగలము? ఎంతని వర్ణించగలము? అందుకే దశ శ్లోకాలు ఏంటన్నారు? కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి. లాస్ట్ శ్లోకంలో
సర్వవేదాంత సిద్ధమైనటువంటి ఆ తురియాన్ని, ఆ బ్రహ్మను, ఆ అహంను కథం బ్రవీమి, హౌ కెన్ ఐ టెల్ యూ? నీవు ఎవరు అని అడిగారు ఆయన, 7 ఏళ్ళు ఆయన అడిగితే నేను ఎవరో ఎలా చెప్పగలను? నేను ఏ నిర్వచింపలేనటువంటి, శబ్దములతో నిర్వచింపలేనటువంటి ఒకానొక తత్వమను, దాన్ని ఏమీ చెప్పలేను. కథం బ్రవీమి, వాట్ టు సే అబౌట్ హూ ఐఎమ్? ఐ కెనాట్ సే ఎనీథింగ్ ఇన్ అంటూ క్లోజ్ చేశారు. అంటే అలక్షణం, అలింగం, అననుమేయం, అచింత్యం, అవ్యపదేశం, అప్రమేయం అనేటటువంటివన్నీ కూడా దే సే ఆల్ ప్రమేయాస్, ఆల్ ది కాగ్నిజబుల్ ఆబ్జెక్ట్స్, ఎక్స్పీరియన్సెస్, పీపుల్ ఆర్ నెగేటెడ్. ఇంతకుముందు ఏం చేశాము? అన్ని ప్రమాతలను, ఎంతమంది ప్రమాతలు? విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, వ్యష్టిలో. సమష్టిలో విరాట్, హిరణ్యగర్భ బ్రహ్మ, ఈశ్వరుడు. అవన్నీ నిరాకరించు. వాళ్ళకున్న ప్రపంచాలు, ఆ ప్రపంచాలే ఈ ప్రమేయాలు. ఈ 3 ప్రపంచాలని నిరాకరించు. అంటే ప్రమాతృత్రయ, ప్రమేయత్రయ, సమష్టి ప్రమాతృత్రయ విలక్షణ కేవల తురియం సాక్షి అహమస్మి. మనసులో కూడా సంభావించ లేని దానిని ఏమని వర్ణించగలము? కథం బ్రవీమి. సో భగవత్పాదులు ఏం చేశారు? ఈ ఉపనిషత్తుల మంత్రంలో ఉన్నటువంటి మంత్రాన్ని 3 భాగాలుగా విభజించాం. 7వ మంత్రం మొదటి భాగం ఏమిటి? నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా నా ఉభయం, నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం అని ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ప్రమాతృత్రయ విలక్షణంగా చెప్పాం. తర్వాత అలక్షణం, లింగనం, సారీ, అలక్షణం కాదు, అదృష్టం, అగ్రాహ్యం, అవ్యవహార్యం, అలక్షణం, అలింగం, అననుమేయం, అచింత్యం, అవ్యపదేశ్యం అని చెప్పడం వల్ల ప్రమేయత్రయ విలక్షణమైనటువంటి, ప్రపంచత్రయ విలక్షణమైనటువంటి తత్వం అని తెలుసుకున్నాం. విలక్షణమైనటువంటి అంటే వీటిలో ఉన్నటువంటి వేరియబుల్ కాంపోనెంట్ని త్రోసిపుచ్చగా మిగిలినటువంటి తదేకో అవశిష్ట శివ కేవల చైతన్య అహమస్మి. ఏదైతే ఇవన్నీ నెగేట్ చేయగా, నిషేధించగా, ప్రతిషేధం చేయగా మిథ్యాభావాలను, అంటే ఈ ప్రమాతృ ప్రమేయములుగా కనబడుతున్నటువంటి ఈ సవిశేష జ్ఞానములనన్నిటినీ నిరాకరించగా ఏదైతే అవశిష్టమో, మిగిలినదో తత్ ఏక అవశిష్ట శివ కేవల తురియ అహమస్మి అంటూ చెప్పారు. ఇంకా అధిష్టానం గురించి చెప్పినవి ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వయం, తురీయం, స ఆత్మ సవిజ్ఞేయ. చతుర్థం నేర్చుకోవాలి. దాన్ని మంగళవారం నాడు క్లాసులో దాన్ని నేర్చుకుంటే 7వ మంత్రం ముగుస్తుంది. ఆ తర్వాత 7వ మంత్రానికి సంబంధించినటువంటి కారికలలోనికి శనివారం నాడు ప్రవేశిద్దాం. ఇక్కడతో ఈనాటి అధ్యయనము ముగుస్తోంది. ఇప్పుడు చూడండి. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. ఒక్క నిమిషము ఓంకార ధ్యానంలో ఉందాం. ఓం ఓం ఓం. శివోహం 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 శివోహం. స్వస్తి.